మనం రివ్యూ చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవిచంద్రారెడ్డి గారు మీరు కూడా వినండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా రివ్యూ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 20 స్థానాల్లో పరిమితమైన పరిస్థితుల్లో లీడ్లో ఉంది అని అంటే 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం కంటే గొప్ప విజయాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి సాధిస్తుందంటే ఇట్స్ ఎ సీరియస్ కన్సర్న్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక బబుల్లో బతికేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చట్టంలో ఉండి అంతకుమించి నేను ఇది పరిస్థితుల్లోనే ఉంటాను, ఇలానే పరిపాలిస్తాను, ఇలానే పనిచేస్తాను, రాజకీయ పార్టీ అంటే ఇలానే ఉండాలి అని అనుకునే ధోరణిపై సీరియస్గా ఆ పార్టీ టాప్ టు బాటమ్ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి యాటిట్యూడ్ని, ఇలాంటి సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయరు అని అనటానికి ఇలాంటి ఫలితాలు ఇండికేషన్ అని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సాయి గారు, ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఎ టెక్స్ట్ బుక్ కేస్. ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ టెక్స్ట్ బుక్ కేస్. ఇక్కడ నేను డిఫర్ అవుతాను సాయి గారు. ఎందుకు డిఫర్ అవుతానంటే విజయం సాధించినప్పుడు ఇంతే చెప్తాను. జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినప్పుడు ఇంత ప్రజానాయకుడు ఎవరు లేడు అని అన్నారు. నేను అది చెప్పట్లా. నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టెక్స్ట్ బుక్ కేసు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్. వాళ్ళు ఇది మన కథ పూర్తయిపోయింది, మన పార్టీ మూసేయాలి, ఇలాంటి భ్రమల్లో ఉండక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకు పరిమితం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి బ్రహ్మాండమైన విజయం సాధించారు. మళ్ళీ వైసీపీ వాళ్ళు రేపు చెప్పిన మాట కంటిన్యూషన్. ఇంతకుముందు మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ అవుతోంది. ఏపీలో రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇంతవరకు వైజాగ్ సెంట్రిక్ గా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ నడిస్తే మరి కాసేపట్లో రేట్లు పెరగబోతున్నాయి. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తన గతంలో ముఖ్యమంత్రిగా ఉండి చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని తప్పకుండా రాజధాని, పర్మనెంట్ రాజధాని, మాటిమాటికి ఇది తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక రాజధాని అయిపోతుంది. 3 ఏళ్ల లోపే నేను అనుకోవడం కార్యక్రమం చేయాలి. ఆల్రెడీ అక్కడ కొంత ఇనిషియేషన్ జరిగింది, అసెంబ్లీ జరిగింది, టవర్స్ ఎక్కడ ఆగిపోయిన మధ్యలో ఇంకేదో జరిగింది. ఇవన్నీ బహుశా నేను అనుకోవడం ఒక 3 ఏళ్లలో అమరావతి అనేటువంటి ఒక రాజధాని రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు మీద ఎంతో హోప్ తోటి ఇవన్నీ అయ్యే ఆయనకి విజయానికి కారణమైనవి. ఇవన్నీ ఆయన హామీలు కూడా ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాయింట్. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు తప్పకుండా ఇంక పాఠాలు నేర్చుకుంటారా లేదా వేరే విషయం, కానీ గెలిచిన వాళ్ళు కూడా, ఎందుకంటే ఇదివరకు డిఫీట్తో చాలా అనుభవాలు దెబ్బతిన్నారు కాబట్టి అమరావతి ఇదే టెస్ట్ కేసు అండి. అది ఎందుకు అలా ఉంది, దాంట్లో తప్పకుండా ఈయన 3 రాజధానుల నాటకం ఇదంతా నిజమే, కానీ ఆశించినట్టుగా జరగలేదు. చంద్రబాబు కూడా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో గతంలో ఉన్న వర్చువల్ ప్లాన్ కాదు, ఇప్పుడు ఏదో మారుతుంది అని కూడా చెప్పాడు. అప్పుడున్న సింగపూర్ ఏం లేవు. సో అమరావతి స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి అక్కడ ఏదో జరగబోతుంది అనేది ఒకటి. కాన్ఫిడెన్స్ను రీబిల్డ్ చేయాలి. ఇదివరకు అది పోయింది. కాన్ఫిడెన్స్ అనే ఒక ఒపీనియన్ ఎందుకు వచ్చింది అందరు కూడా సృష్టించారు. సో ఆంధ్రప్రదేశ్కు విభజిత రాష్ట్రానికి 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద మ్యాసివ్ హైదరాబాద్ క్యాపిటల్ కూడా లేదు. ఇప్పుడు మస్ట్ పూర్తిగా అమరావతిని పునర్నిర్మాణం చేసి ఆయన క్యాపిటల్ లేకుండా లేదు. ఎందుకంటే రాజధాని కాదు 3 రాజధానులు అని పెట్టిన బిల్లు అది వాపస్ తీసుకున్నారు, ప్రస్తుతం పెండింగ్ ఉంది. సో అమరావతి నౌ ఆంధ్రప్రదేశ్ స్టిల్ క్యాపిటల్. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో మార్చడానికి అవకాశం లేదు విధంగా తయారు చేయగలిగితేనే అక్కడ ప్రజల వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆల్రెడీ కొన్ని విజువల్స్ వచ్చినాయి, అలాంటి అటువైపుకి వెళ్తున్నారు. నేనేమంటున్నానంటే బహుశా వైజాగ్ ని ఫిల్మ్ క్యాపిటల్ చేసుకొని మీరు అమరావతిని పొలిటికల్ క్యాపిటల్ అనేది ఒప్పుకున్నారు. వైజాగ్ అనేది